హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సగాస్టీ లెర్నింగ్. ఈరోజు మనం సగాస్టీ లెర్నింగ్లో సింపుల్ పాస్ట్ ఫామ్ గురించి, సింపుల్ పాస్ట్ని ఎప్పుడెప్పుడు వాడాలో మనం చూద్దాం. ఫస్ట్ ఫామ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్కి సెకండ్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం. ఐ కానివ్వండి, వి కానివ్వండి, యూ కానివ్వండి, హీ కానివ్వండి, ఈ షీ కానివ్వండి, ఇట్ కానివ్వండి, దే కానివ్వండి, దేనికైనా వర్బ్కి సెకండ్ ఫామ్ వస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే గతంలో జరిగిన క్రియలు, అవి షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా వాటిని గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు పార్క్ అ వీక్ ఎగో. నేను పార్క్కి వెళ్ళాను, అది వారం క్రితం వెళ్ళాను. ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. లాంగ్ టైం ఏంటంటే ఐ వెంట్ టు పార్క్ అ ఇయర్ ఎగో. నేను పార్క్కి ఒక సంవత్సరం క్రితం వెళ్ళాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, సిచ్యువేషన్స్ ఇన్ పాస్ట్, డిస్క్రైబింగ్ పాస్ట్ ఈవెంట్స్. సో చారిత్రాత్మక సత్యాల్ని కానివ్వండి, గతంలో పరిస్థితుల్ని గురించి వివరించేటప్పుడు కానివ్వండి, గతాన్ని వివరించేటప్పుడు, ఇంకా సింపుల్ పాస్ట్ గతాన్ని నెరేట్ చేసేటప్పుడు, వీటన్నీ చేసేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. వన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చారిత్రాత్మక సత్యానికి ఎగ్జాంపుల్, థామస్ ఎడిసన్ ఇన్వెంటెడ్ బల్బ్. థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ని కనుగొన్నాడు. తర్వాత గతంలో జరిగిన పరిస్థితుల్ని, గతాన్ని వివరించడానికి అనే వాటి గురించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఐ లివ్డ్ ఇన్ అ టౌన్ 10 years ago. 10 సంవత్సరాల క్రితం నేను ఒక పట్టణంలో ఉన్నాను. షీ టోల్డ్ హిమ్ దట్ షీ వాంటెడ్ టు స్టడీ. ఆమె అతనికి చెప్పింది ఆమె ఇంకా చదువుకోవాలి అని. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. వరుసగా జరుగుతున్న వాటి గురించి మనం వివరించాల్సి వస్తే, జరిగిపోయినవి యాక్షన్సే, వాటిని వరుసగా మనం వివరించాల్సి వస్తే మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఎంటర్డ్ అ రూమ్, సాట్ ఆన్ చైర్ అండ్ రెడ్ న్యూస్ పేపర్. రూమ్లోకి వచ్చాడు, చైర్ మీద కూర్చున్నాడు, న్యూస్ పేపర్ చదివాడు. అది. నెక్స్ట్, యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అనదర్ యాక్షన్. ఒక క్రియ జరుగుతూ ఉంది పాస్ట్లో, గతంలో ఒక క్రియ జరుగుతూ ఉన్నప్పుడే మరొక క్రియ జరిగినప్పుడు దాన్ని వివరించడానికి మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. వెన్ ఐ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ద ఫోన్ సడన్లీ ర్యాంగ్. నేను నా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నానప్పుడు నా ఫోను సడన్గా మోగింది. అంటే ఒక క్రియ జరుగుతున్నప్పుడు మరొక క్రియ జరిగింది అన్నమాట. అప్పుడు మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. సో ఈ సింపుల్ పాస్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐ వర్క్, యూ వర్క్, హీ ఆర్ షీ ఆర్ ఇట్ వర్క్. సో నెగిటివ్లో రాయాలి అంటే ఐ డిడ్ నాట్ వర్క్, యూ డిడ్ నాట్ వర్క్, హీ ఆర్ షీ ఆర్ ఇట్ డిడ్ నాట్ వర్క్. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఎప్పుడెప్పుడు మనకి బండగుర్తుగా ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఎగో, లాస్ట్, జస్ట్ నౌ అనే కీవర్డ్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఎగో లాస్ట్కి కన్ఫామ్గా మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. అండ్ జస్ట్ నౌ కూడా కొన్ని కేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా యూజ్ చేసేది ఏంటంటే సింపుల్ పాస్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాక్డ్, షీ న్యూ ద ఫార్ములా, యూ వెంట్ టు మార్కెట్, I slept well last night, they played well. So ఇవన్నీ సింపుల్ పాస్ట్కి ఎగ్జాంపుల్స్. If you like the video, do like, share and subscribe to Sagacity Learning. Thank you.